మీరు ఉప్పు చూసే ఉంటారు కదండి. ఏ కూరల్లో అయినా, ఏ వంటకంలో అయినా ఉప్పు లేకపోతే దాని రుచి మనకి కంప్లీట్గా అనిపించదు. కానీ ఆ ఉప్పు మనం చూడడానికి తెల్లగా ఉంటుంది. ఏదైనా డిష్లో కూరల్లో వేసినప్పుడు అది అలాగే తెల్లగా కనిపిస్తుందా మనకి? లేదు కదా. కరిగిపోయి దాన్ని అది ఆ రుచిని అందిస్తూ కనపడకుండా ఉంటుంది. మనం కూడా అంతేనండి. మనం చేసిన మంచిని, ఉపకారాన్ని 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది నా వల్లే జరిగింది, నేనే చేశానని పోవాల్సిన అవసరం కూడా లేదు. మనం మౌనంగా ఉంటూ అది భగవంతుడి దయ వల్ల నా వల్ల జరగబడింది, దాంట్లో నా గొప్పేం లేదు అని మనం అందరితో పాటు సమానంగా నిలబడగలిగినప్పుడు నిజంగానే ఆ భగవంతుడి దృష్టిలో మనం గొప్ప వాళ్ళమే అవుతామండి.